మతం అనేది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. మరి మతం అనేటువంటిది తన పరిధిని అలాగే తను ఏదైతే ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుందో దాన్ని దాటి వెళ్ళినప్పుడు నిజంగా అది మతం అనే దానికంటే కూడా అది ఒక రివర్స్ ఫోర్స్‌గా అది యాక్ట్ చేస్తూ సొసైటీని డిస్ట్రాక్ట్ చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఇబ్బందికి గురి చేసేటువంటి ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా మారిపోతుంది. ఈరోజు మనం చూసాం టీసీఎస్ నాసిక్‌లో ఒక ఘోరం జరిగింది. ఒక కేటాస్ట్రోఫ్ అని మనం చెప్పొచ్చు. భారతదేశంలో అసలు మత మార్పిడి, అలాగే మతానికి సంబంధించిన దౌర్జన్యం, హరాస్మెంట్, అలాగే మతం ముసుగులో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి అనేక అంశాలను మనం తెలుసుకుంటాం. టీసీఎస్ నాసిక్ అనేటువంటిది ఇట్ ఈస్ ది టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్‌గా నేను అనుకుంటాను. ఎందువల్ల అంటే ఐస్‌బర్గ్ అనేటువంటిది 1/3 పైన కనిపించిన 2/3 లోపలే సముద్ర జలాల్లో ఉంటుంది. కాబట్టి మనం చూసేటువంటి కేసెస్, సర్ఫేస్ అయినటువంటి కేసెస్, మనం వినేటువంటివి, మనం అబ్జర్వ్ చేసేటువంటివి, మన దృష్టికి వచ్చేటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అస్సలు నిజంగా జరుగుతున్నటువంటి కేసెస్, వాటి వాల్యూమ్, క్వాంటమ్ కనుక మనం ఒక్కసారి గమనించినట్టయితే అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతాం. నిజంగా షాక్కు గురి అవుతాం. ఎందువల్ల అంటే భారతదేశంలో మతం ఏ విధంగా మారిపోతుంది అనేటువంటి అంశాలు. మరి టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి ఆ విపత్తు ఏంటి, ఆ అన్యాయం ఏంటి, ఆ దుర్మార్గం ఏంటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థల్లో, అలాగే ట్రస్ట్ వర్ది సంస్థల్లో ఒకటి టీసీఎస్. మరి టీసీఎస్ నాసిక్ తన యొక్క కార్యకలాపాలని నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళా ఉద్యోగిని రిపోర్ట్ చేశారు. అదేమిటి అంటే, మా ఇంటర్నల్ కమిటీ కానివ్వండి, హెచ్ఆర్ హెడ్కి కానివ్వండి, మేము రిపీటెడ్గా చెప్పినా కూడా కొన్ని దురాగతాలు జరుగుతున్నాయి. అదేంటి అంటే, దానిష్ ఖాన్ అనే అతను ఈ సదరు ఎంప్లాయీని ఆయన ఫిజికల్గా హెరాస్ చేయటం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేటువంటి, అలాగే రకరకాలైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఇలా ఆమెను డిస్ట్రాయ్ చేశారు అనేటువంటి ఒక వాదంతో ముందుకొచ్చారు. మరి ఎప్పుడైతే అది వచ్చిందో నిప్పు లేనిదే పొగరాదు అనేటువంటి ఒక సూత్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ముందుకొచ్చి టీసీఎస్లో ఏం జరుగుతుందని ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు అనర్థ చేస్తూ వచ్చేసరికి అసలు మనం ఊహ చేయలేం. మతం పేరట ఒక మారణ హోమం జరుగుతోంది అక్కడ టీసీఎస్లో. ఈరోజు ఆ విషయాలన్నీ కనుక విన్నట్టయితే అసలు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే కాదండి, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా, బుద్ధిస్ట్ అయినా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా అసలు మతం కూడా ఇంత నీచంగా వ్యవహరిస్తుందా, మతం ముసుగులో మనం ఇంత దుర్మార్గంగా కూడా ప్రవర్తించవచ్చా అని వాళ్ళందరూ ఆలోచన చేసేటువంటి అంశాలు అవి. ఎందువల్ల అంటే అక్కడ కొంతమంది ఒక సిండికేట్గా మారిపోయారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థ అంతా ఎలా అయిపోయిందంటే కేవలం టీమ్ లీడర్స్ యొక్క చేతికి వెళ్ళిపోయింది. మేము కూడా అనేకసార్లు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలామంది ఇలాంటి కంప్లైంట్సే చూపిస్తూ ఉన్నారు. అంటే టీమ్ లీడర్స్ ఇచ్చే రిపోర్ట్ అనేటువంటిది ప్రమోషన్కు, హయ్యర్ పొజిషన్కు వెళ్ళటానికి చాలా ముఖ్యం. మరి ఆ నేపథ్యంలో టీమ్ లీడర్ ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయాలి, మౌనంగా అంగీకరించాలి, వర్క్ ప్రెషర్ను తట్టుకోవాలి, వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. మరి ఇది మగవాళ్ళ విషయంలో ఇలా ఉంటే ఇక విమెన్ ఎంప్లాయీస్ విషయంలో మీరందరూ ఆలోచన చేయొచ్చు. ఈ ప్రలోభం ఎంత దారుణంగా, నీచంగా, అసహ్యంగా ఉంటుందో మనం అందరూ కూడా ఆలోచన చేయవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలతో అక్కడ ఒక సిండికేట్ ఏర్పడింది. మరి మిగతా కంపెనీస్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి, టీసీఎస్లో జరుగుతున్న దానికి మరి తేడా ఏంటి? టీమ్ లీడర్షిప్, వాటి యొక్క హెరాస్మెంట్ ఎక్కడైనా ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. కానీ మిగతా కంపెనీస్కు ఇక్కడ టీసీఎస్ నాసిక్లో జరుగుతున్న దానికి ఒక్క ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందండి. అదే రిలీజియన్. ఇక్కడ మనం రిలీజియన్ అని ఎందుకు అంటున్నాం అంటే అక్కడ ఆ కల్ప్రిట్స్ వాళ్ళు దే బిలాంగ్ టు ఇస్లాం కాబట్టి అంటున్నాం. కానీ మనం వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇస్లాం. అది ఏ మతం చెందిన వాళ్ళు ఈ పని చేసినా కూడా ఆ మతాన్ని ఖచ్చితంగా మనం ఖండిస్తాం, ఖండించాలి కూడా. ఈ పర్టికులర్ కేసులో ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా మారారు. వాళ్ళందరూ కూడా కొంత హయ్యర్ అప్ పొజిషన్స్లో ఉండడం, ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్స్లో ఉండడం,
అలాగే వాళ్ళంతా ఒక నెట్వర్క్గా ఏర్పడి చాలా సైలెంట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకంటే తక్కువ స్థాయిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరిపైన మతాన్ని రుద్దే ప్రయత్నం చేశారు. అసలు ఎంత వినడానికే నీచమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో కానీ అలాంటి ఆలోచనతో వాళ్ళు సిండికేట్గా వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళు మిగతా వాళ్ళ వాయిస్ అనేది రాకుండా ఖచ్చితంగా అక్కడ ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమిటీ ఆ కమిటీకి తెలియకుండా అలాగే హెచ్ఆర్ హెడ్ దృష్టికి కూడా పోనివ్వకుండా పకడ్బందీ వ్యూహంతో ఎంప్లాయీస్ను హరాస్ చేయడం, టార్గెట్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, రిపీటెడ్గా వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం చేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మతానికి ఇస్లాం కన్వర్ట్ చేసేటువంటి ఒక దురాగతాన్ని పన్నాగాన్ని పన్నారు. అసలు మన కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. దాంట్లో రైట్ టు రిలీజియన్ అనేటువంటిది మనకు ఆర్టికల్స్ 25 to 28 వరకు చాలా చక్కగా ఉన్నాయి. ఆర్టికల్ 25 ఏమంటోంది? ఎవ్రీవన్ హ్యాస్ ది రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్. మనం ఏ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఫ్రీడమ్ ఉంది. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్. అలాగే మనం ఆర్టికల్ 26 తీసుకున్నాం అనుకోండి, అక్కడ వీ హ్యావ్ ది ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియస్ అఫైర్స్ అని చాలా స్పష్టంగా ఉంది. అంటే రిలీజియన్కి సంబంధించినటువంటి ఇప్పుడు యాక్టివిటీస్ కానివ్వండి, ప్రాపగేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషనలైజ్డ్ వర్క్ మనం చేసుకోవడానికి మనకు ఫ్రీడమ్ ఉంది. అలాగే ఆర్టికల్ 27 ఏమంటుందంటే రిగార్డింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ టు ప్రమోట్ ఎనీ పర్టికులర్ రిలీజియన్లో కూడా యూ హ్యావ్ ది ఫ్రీడమ్. అంటే యూ కెన్ ఈదర్ పే, అంటే వాలంటరీలీ ఇఫ్ యూ వాంట్ టు పే యూ కెన్ పే, కానీ నోబడీ కెన్ ఫోర్స్ యూ, కోయర్స్ యూ ఆర్ ప్రెషరైజ్ యూ టు మేక్ సచ్ పేమెంట్స్. అలాగే మనకు ఆర్టికల్ 28 కూడా చాలా స్పష్టంగా చెప్తోంది, ఇన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఉందో అక్కడ కూడా యూ హ్యావ్ ది రైట్ టు అటెండ్ ఆర్ నాట్. మరి ఇంత స్పష్టంగా మనకు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 25, 26, 27 and 28 చాలా క్లియర్గా స్పష్టంగా ఏ డౌటు లేకుండా ఇంత బాగా చెప్తూ ఉంటే నాసిక్లో ఉన్నటువంటి ఈ గ్రూప్ మాత్రం నిస్సిగ్గుగా ఇతరుల మతాన్ని తక్కువ చేసి చూపించడం అనేటువంటిది ఎంత తప్పండి. అసలు మీ మతం గొప్పదైతే మీరు పాటించండి, మీ ఇంట్లో వాళ్ళని పాటించేటట్టు చేయండి, కానీ వేరే మతాలకు చెందిన వాళ్ళను మతం మారండి అని అడగడానికి మీకు ఎంత ధైర్యం? అసలు భారతదేశం సెక్యులర్ ల్యాండ్ ఇది. ఇక్కడ మీరు ఇంకొకరిని ఇంకొక మతంలోకి మీరు రాండి అని పిలవటం, అలాగే ఎదుటి మతాన్ని కించపరచడం, అది ఒక క్రిమినల్ కేసు అని మీకు తెలియదా? మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే భారతదేశంలో మైనారిటీస్కు ఎంత స్వేచ్ఛ ఉందో మనకు తెలుసు. మనం అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. ప్రపంచ దేశాల్లో చూస్తే మైనారిటీస్ అందరికంటే కూడా హ్యాపీగా భారతదేశంలో ఉన్నారు. ఇక్కడున్న ఇస్లాంకు సంబంధించిన వాళ్ళు, అలాగే బుద్ధిజంకు సంబంధించిన వాళ్ళు, సిక్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, అలాగే మనం చూస్తే క్రిస్టియన్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, ఇలా ప్రతి రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి నో రిలీజియన్, ఏథిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టులు కూడా హ్యాపీగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. అంటే ఇక్కడ ఎవరికి కూడా వాళ్ళ రైట్స్ను భంగం చేయటం కానీ, ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని డిస్టర్బ్ చేయటం కానీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను అతిక్రమించడం కానీ ఇక్కడ ఉండదు. మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చాం, మీకు అంత అవకాశం ఇచ్చాం, మీకు అన్ని విధాలా కూడా అంత సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశ ప్రతిష్టను అలాగే మీ మత ప్రతిష్టను కూడా భంగపరిచే విధంగా మీరు ఎలా చేశారు ఇటువంటి పని? అసలు ఇస్లాం కూడా ఇటువంటి విధానాన్ని ఒప్పుకోదని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు చేసేది చాలా అది మతానికి విరుద్ధమైనటువంటి పని. ముఖ్యంగా దీంట్లో సూత్రధారి నిదా ఖాన్, మరి దానిష్ ఖాన్కు సోదరి ఈమె నిదా ఖాన్, ఈమె తౌసిఫ్ అనేటువంటి ఒక వ్యక్తితో ఒక గ్రూప్గా మొత్తం 7 మెంబర్స్గా మనకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన రిపోర్ట్ చెప్తోంది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని, అంటే లేడీస్ని అయితే ఇప్పుడు విమెన్ ఎంప్లాయీస్ని అయితే వాళ్ళని అనేక రకాలుగా ఫిజికల్గా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయటం, హరాస్ చేయటం, అలాగే ఇక మేల్ మెంబర్స్ని అయితే బలవంతంగా ఇస్లాం ఆ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేయటం, వాటిని అంటే ఖురాన్ స్టడీ చేయటం, అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, అసలు కన్వర్షన్కి వాళ్ళను ఒప్పించేటట్టు వాళ్ళను భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం, ఇలా చేయకపోతే ఈ ఆఫీస్ నుంచి పంపించేస్తామనేటువంటి ఒక భయాందోళన, ఇక్కడ ఉన్నా కూడా మీతో పని చేయనీయకుండా ఇబ్బందులు పెడతామని వాళ్ళను
ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు, ఈకోసిస్టమ్. ఎలా అంటే ఇస్లాంలో ఉంటేనే ఇక్కడ పనిచేయగలం, లేకుంటే లేదు అనేటువంటిది. ఈ మధ్యకాలంలో చూసాం లైవ్లీహుడ్ అనేటువంటిది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి. అసలు ఇంట్లో ఆ ఫ్యామిలీని పోషించుకోవాలి, ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, మరి పిల్లలు ఉంటారు, మరి వీటన్నిటి కోసం కొంతమంది కాంప్రమైజ్ కూడా అవుతున్నారు. కానీ అది ఎంత తప్పో మీరు చూసారా? అసలు మీరు పాటించే మీ రిలీజియన్ కూడా ఒప్పుకోదండి. ఎక్కడ కూడా మత మార్పిడి చేయమని ఎక్కడా చెప్పలేదు. ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అనేటువంటిది లీగల్గా మనకు భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి రూలింగ్స్ ప్రకారము రాంగే. మతం ప్రకారం, ప్రతి మతానికి కూడా ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మం ప్రకారం కూడా రాంగే. అది ఇస్లాం కూడా ఒప్పుకోదు. ఎందువల్ల అంటే మీరు మత మార్పిడి ఎలా చేస్తున్నారు? లేడీస్ని అయితే హిజాబ్ ధరించాలి. అలాగే ఇక సైలెంట్గా ఈ దనిష్ ఖాన్ అనే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా దాన్ని కన్సీల్ చేశారు ఈ నిదా ఖాన్ చేసి. ఇంకొక ఉమెన్ ఎంప్లాయీతో మ్యారేజ్ విషయంలో కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేటట్టు చేశారు. మరి ఇంకొక అన్నిటికంటే దారుణాతి దారుణం ఏంటంటే, ఎవరైతే హరాస్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అప్పీల్ చేసుకోకుండా, వాళ్ళు దీన్ని బయటికి రానియకుండా ఉండేటట్టు చేసిన దాంట్లో, కంప్లైంట్ చేయకుండా వాళ్ళని ఆపిన దాంట్లో ప్రథమ సూత్రధారి నిదా ఖాన్. మరి న్యాయం అనేటువంటిది ఖచ్చితంగా గెలిచి తీరుతుంది కాబట్టి నిదా ఖాన్ ఎక్కడో వెళ్ళి దాచిపెట్టుకున్నారు, హైడింగ్లో ఉన్నారు. మరి ఎందుకంటే ఆమె మనస్సాక్షి చెబుతోంది ఆమె నిజంగా చాలా పెద్ద తప్పు చేశానని. చట్టపరంగా మతపరంగా కూడా తప్పు చేశారు కాబట్టి ఆమె దాక్కున్నారు. అసలు సమాజాన్ని కానీ వాళ్ళ మత ధర్మాన్ని కూడా ఆమె ఎదుర్కోలేక ఒక హైడింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక ఆపరేషన్ చేసి ఛత్రపతి సంభాజీనగర్లో ఆమెను అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసి ఆమె అంతకుముందే కూడా ఇన్ అబ్సెన్షియా ఆమె ఒక పిటిషన్ మూవ్ చేశారు నాసిక్ కోర్టులో. అదేంటి అంటే ఆమె ఇప్పుడు ఈ అరెస్ట్ అనేటువంటిది కాకుండా ఆమె నిరోధించడానికి ఆమె ఒక విధంగా దాన్ని అపీల్ చేసుకున్నారు. కానీ దట్ అపీల్ వాస్ టర్న్ డౌన్ బై ది రెస్పెక్టెడ్ కోర్ట్. కాబట్టి మీరు చేసే అన్యాయం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు గురి చేసినటువంటి, మీరు పెట్టినటువంటి ఇబ్బంది నిజంగా ఎంత దారుణం అది. అసలు సహ ఉద్యోగులపై మత మార్పిడికి గురి చేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మీ ధర్మాన్ని మీరు పాటించడం మంచిది, కానీ మీ ధర్మాన్ని ఇతరులపై రుద్దడం అనేటువంటిది అది మహాపాపం. అది ఏ మతం వాళ్ళు ఏ మతాన్ని ఎవరు ఏ మతంలో కన్వర్ట్ కమ్మని చెప్పినా కూడా అది రాంగే. ఎందువల్ల అంటే ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి. అలాగే ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఈజ్ ఏ సిన్ అగెయిన్స్ట్ గాడ్. ఇది భగవంతుడి విషయంలో చేసే అపచారంగానే భావించాలి. కాబట్టి ఇది నిదా ఖాన్ చేసినా లేక ఇంకెవరు చేసినా కూడా అది 100% ఇది యాక్సెప్టబుల్ కాదు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వైపు, అలాగే మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇది భయంకరమైన ఒక నేరం, క్రిమినల్ కేసు ఇది, కాన్స్పిరసీ కేసు ఇది. అలాగే మత ధర్మం ప్రకారం కూడా ఇది అన్ని విధాలా కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి, అంగీకరించలేనటువంటి ఒక గొప్ప పాపంగా మనం అభివర్ణించవచ్చు. ఎందువల్ల అంటే ఏ ధర్మం కూడా ఇంకో ధర్మంలోకి మారమని, అలాగే ఇంకో ధర్మంలో ఉన్న వాళ్ళని ఈ ధర్మంలోకి రమ్మని ఎప్పుడూ చెప్పదు. అలా చెప్పిందంటే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నట్టే, ఆ మతాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినట్టే. ఇంతవరకు మనం టీసీఎస్ నిదా ఖాన్ గురించి, అలాగే ఒక స్త్రీ అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలను ఒక హరాస్మెంట్కి గురి చేసిందంటే ఆమె ఒక మనస్తత్వాన్ని, ఆమె యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకోవచ్చు. రాక్షస ప్రవృత్తితో ఆమె అక్కడున్న మహిళల్ని అణిచిపెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు ఆమెను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం న్యాప్ చేశారు. ఆమెను మళ్ళీ నాసిక్ తీసుకెళ్లారు. అక్కడ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంతా కూడా జరుగుతాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అక్కడ ఆమెను క్వశ్చనింగ్ ఉంటుంది. డెఫినెట్గా ఆమె పాత్ర అనేటువంటిది డిజిటల్ ఎవిడెన్స్తో కూడా ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో మనకి నాసిక్ కోర్టు కూడా ఆమెకు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందువల్ల అంటే ఆమె చట్టరీత్యా అతిపెద్ద నేరం చేశారు కాబట్టి ఆ నేరానికి సంబంధించినటువంటి ఆ ఏదైతే శిక్ష ఉందో ఆమె ఖచ్చితంగా అనుభవించాలి. ఈ కేసులో మరొక కోణం ఏంటి అంటే, ఇప్పుడు టీసీఎస్ లాంటి ఒక సంస్థలోనే ఇంత పెద్ద ఒక సాఫిస్టికేటెడ్ స్ట్రక్చర్డ్ ఈ ఆర్గనైజేషన్లోనే, ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్లోనే ఇన్ని రకాలైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే ఇక మన దేశంలో మనం ఈ
నిదా ఖాన్ ఉదంతాన్ని ఈ టీసీఎస్ కేసును ఒక రెఫరెన్స్ కేసుగా పెట్టుకొని ప్రతి సంస్థలో కూడా మనం అక్కడ ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమిటీస్ అని పెట్టుకున్నాం మాత్రమే, ఏవీ పనిచేయటం లేదు. అలాగే హెచ్ఆర్ హెడ్స్ని నిర్మించుకుంటున్నాం, వాళ్ళని అక్కడ నియమిస్తున్నాం, కానీ ఎవరు కూడా బాధ్యతతో వ్యవహరించడం లేదు. కాబట్టి ప్రతి సంస్థలో కూడా ప్రక్షాళన అనేటువంటిది ప్రారంభం చేయాలి. ఈ టీసీఎస్ కేసే దానికి ఒక బిగినింగ్ పాయింట్ కావాలి, ఒక టర్నింగ్ పాయింట్ కావాలి. ఎందువల్ల అంటే అమాయకంగా ఎందువల్ల అంటే విద్య కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయినాక అమాయకమైనటువంటి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇటువంటి పెద్ద సంస్థల్ని చూసి వాటికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ చూసి దాంట్లో చేరుతున్నారు. కానీ ఇటువంటి కిరాతకుల చేతిలో పడినప్పుడు అటు పేరెంట్స్కు చెప్పుకోలేరు, అలాగే ఇటు కంటిన్యూ చేయలేరు. అలా నలిగిపోతున్నటువంటి జీవితాలకు ఒక మార్గదర్శకం కావాలి ఈ టీసీఎస్ కేసు. కాబట్టి టీసీఎస్ కేసు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఇటువంటి మత మార్పిడి, మత సంబంధమైనటువంటి అంశం, అలాగే హరాస్మెంట్ ఎక్కడ ఉన్నా కూడా వెంటనే దాన్ని ఒక రైట్ ఛానల్స్ ద్వారా దాన్ని బయటికి తీసుకొని రావాలి. కానీ మీరు ఎక్కడ సహిస్తూ ఉంటే అది ఏనాటికి కూడా దానికి ఒక సొల్యూషన్ రాదు. యూ మస్ట్ స్పీకప్. ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కానివ్వండి, అలాగే జెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వెంటనే వాటి గురించి మీరు మాట్లాడాలి, బహిర్గతం చేయాలి. మీరు వాటిని పోలీసుల యొక్క దృష్టికి, అలాగే మీరు రైట్ ఛానల్స్ యొక్క దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే సత్వరమే మీకు న్యాయం జరుగుతుంది. అలాగే మీకు మాత్రమే కాదండి, మీలా అదే సంస్థలో పనిచేసే అనేక మందికి ఊరట వస్తుంది. ఇప్పుడు టీసీఎస్లో నిదా ఖాన్ లాంటి ఒక వ్యక్తిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అది నిజంగా అందరికీ కూడా ఇలా చేసే వాళ్లకు ఒక కనువిప్పుగా కావాలి. ఎందువల్ల అంటే ఈ దేశంలో ఉంటూ సెక్యులర్ అనేటువంటి పదాన్ని వాడుతూ సెక్యులర్ ముసుగులో చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలు, వీటన్నిటికీ కూడా ముగింపు పలకవలసినటువంటి ఒక తరుణం ఆసనమైంది. ఇది కేవలం మనం ఇస్లాం మతం గురించే కాదండి, రేపు పొద్దున క్రిస్టియన్స్ ఇలా కన్వర్షన్కు పాల్పడినా, బుద్ధిస్ట్ కానివ్వండి, మామూలుగా మనం సిక్ అండ్ బుద్ధిస్ట్లో ఇటువంటివి వినం. కాబట్టి ఎవరు ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని కన్వర్ట్ చేయమని, ఫోర్స్ఫుల్గా వాళ్ళ ప్రాక్టీసెస్ చేయమని అది చెప్పటం అది అతిపెద్ద నేరం. అలాగే ఏ ధర్మం కూడా అది అంగీకరించదు. కాబట్టి ప్రక్షాళన ప్రారంభం కావాలి. టీసీఎస్ కేసు ద్వారా ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అన్ని సంస్థల్లో ప్రక్షాళన ప్రారంభమై అక్కడ నిజాలు బయటికి రావాలి. అప్పుడు నిదా ఖాన్ చేతిలో బలైనటువంటి అక్కడ దాదాపు 9-10 మంది ఎంప్లాయీస్ మాత్రమే కాదండి, భారతదేశం యావత్తు దేశంలో ఇలాంటి దుష్ట శక్తుల నుండి, వీళ్ళ బారి నుండి, వీళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన అనేక మందికి మనం రిలీఫ్ ఇవ్వగలం. కాబట్టి లెటస్ స్పీకప్, లెటస్ స్టాండప్. ఈ కేసును ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం ఫైట్ చేద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ ధర్మాన్ని సజావుగా పాటించేటట్టు మనం ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించుకుందాం. అన్ని మతాలు కూడా హార్మోనియస్గా ఉండేటట్టు చూసుకుందాం. కానీ రిలీజియస్ కన్వర్షన్ అనేటువంటిది భారతదేశంలో ఉండరాదు. ముఖ్యంగా ఆర్గనైజేషన్స్లో మతం అనే ప్రాతిపదికన ఎటువంటి ఆలోచనలు కానీ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ రాకూడదు. దిస్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ టు ఎవ్రీవన్.